పోస్ట్. మల్లమ్మ నువ్వేనా? అవునండి. ఏటండి? పట్నం నుంచి నీకు ఉత్తరం. ఉత్తరమా? ఉత్తరం మా అయ్యకాడి నుంచి. ఏటట? చదువు. మా అయ్య రాసిండు. ఏటి నవ్వుతావు? పైకి చదువు. చదవమంటే ఏటది? ఏంది? అంతకన్నా ఏడు చదువుతాడు. ఈ సచ్చిరోడు చదువు ఆ 2 అక్షరాల కాడే ఆగిపోనాది. ఆ ముసలోడితో కూడా సారా కొట్లమ్మడి తిరిగి ఈడికి ఆ ఇద్దే అబ్బింది. చదువుకోరయ్యా అని నెత్తి నోరు బాదుకుంటే యాడిన్నడు. ఈ ముసలు సచ్చినోడు యాడిన్నిచ్చిండు. ఆ ఇద్దులో మాత్రం 2 అక్షరాలు ముందే ఉంటాడు. బాబు బాబు బల్లో మేటారున్నారా? ఇప్పుడే ఇంటికి వెళ్తున్నారు. ఆరిని ఇప్పుడు అడిగితే కోపగించుకుంటారేమో. ఏం కావాలి? ఈ ఉత్తరం చదివించుకోవాలా? మాస్టర్ గారే చదవాలా? ఆహా, ఎవరైనా చదువొచ్చినోళ్ళు. అయితే ఇటు ఇవ్వండి. నీకు చదవడం వచ్చా బాబు? అలా కూర్చోండి, మీకు నిలబడటం కష్టం కదా. మల్లికి మీ అయ్య రాయించుకునే ఉత్తరాలు, అల్లుడు గోరికి ఆశీర్వాదాలు, నీ అత్త కోటమ్మ తల్లికి దండాలు, నీ మామ సాంబయ్య గోరికి దండాలు. అమ్మా, మీ అమ్మ నెక్క కట్టి మల్లమ్మకి కనే నెలలొచ్చుంటాయంది. ఈ విషయం నేను ఇన్నయించుకున్నట్టే సాంబయ్య గోరికి కోటమ్మ తల్లికి అల్లుడు గోరికి ఇన్నయించు. అల్లుడు గారిచ్చిన మేక ఈనింది, 2 పిల్లలు పెట్టింది. పిల్లలు హుషారుగున్నాయి. కోడి పెట్ట గుడ్డు పెడతాంది. మీ అమ్మ సంతోషాలు చెప్పింది. రేపటాల పుణ్యమికొచ్చి నిన్ను తోలుకెళ్తాను. సల్లంగుండు మీ అయ్య. పౌర్ణమికొచ్చి మిమ్మల్ని ఊరు తీసుకెళ్తానని రాశారు. వస్తాను, పదరా. బాబు, ఏ నీకు రాయడం కూడా వచ్చా బాబు? పళ్ళ చదువుకుంటున్నాం కదా, ఏ ఉత్తరం రాయాలా? ఆహా, ఇప్పుడు వద్దులే బాబు. బాబు, బల్లో పిల్లల్ని చదివించాలంటే ఏం కావాలి బాబు? మొదట పలకా బల్పంచాలు, అక్షరాలు నేర్పిస్తారు. మీ పిల్లలు ఎవరన్నారా? అయితే రేపు తీసుకుని రండి, మాస్టర్ని చూపిస్తా. అప్పుడే కాదు బాబు, ఇంకా పొట్టాలిగా. పదరా. పుడతారుగా. అమ్మా, బడికి వెళ్ళొత్తా. అమ్మా, బడికి వెళ్ళొత్తా. అమ్మా, బడికి వెళ్ళొత్తా. కంటానికి కన్నారింటికి వెళ్ళటానికంటే ఆలోచన ఎలా? నేను వెళ్ళను. వెళ్ళకుంటే ఎడగానా? నే కన్ను. కనుకుంటే ఈ కడిపెట్టి చేస్తావా పిచ్చి మళ్ళీ. పొట్టలోనే చంపేస్తా. డబ్బున్న ఆడవాళ్ళు అయితే బిడ్డకు పాలిస్తే అందం తరిగిపోద్దని, పిల్లలు ఎక్కువైతే డబ్బు తరిగిపోద్దని, సాగడం కట్టవద్దని పుట్టకుండా కడుపులోనే చంపేస్తారే. మనకేటే ఆ కర్మ. మనం మాత్రం ఎట్టా సాగుతాం? ఎట్టా సాగుతావా? 6 ఎకరాల కాటిలో ఎన్నో జీతాలు కాలిపోతుంటాయే. ఆ తెలుగుల్లో మన కోన్లు హాయిగా ఎదిగిపోతారే. మరేం భయలేదు కానీ. నా బిడ్డ బతుకట్టొద్దు. మరట్టా చదవాలా? బతుకు తీరు వేటైనా నీతిగా బతకాల. దానికి నన్నేడు చేయమంటావు? పుట్టినోని చదివిస్తానంటేనే కంట. అంటే ఆడిని బడికంపి చదివించాలా? సరే, అట్టాగే నీటం. ఒట్టు.
ఉమ్. అమ్మాయిని జాగ్రత్తగా రెచ్చా మీద తీసుకెళ్ళన్నా. అట్టాగే. జాగ్రత్త తీసుకెళ్ళనే జాగ్రత్త. మధ్యనాలు ఏడన్నా నీరస పడిపోద్దాం కాటంత కాఫీ నీళ్ళు కూడా ఇప్పించన్నా. ఇది ఆ మధ్య నెల ఇప్పించండి కాఫీ నీళ్ళు. రా అమ్మా, ఇందులో జంతికలు ఎట్టాను, ఆకలైతే తినమ్మా. గాజులు కొనుక్కోమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. ఇదిగో నాకు మంచి మనవణ్ణి తేవాలా. రా, జాగ్రత్తగా తీసుకెళ్ళన్నా. వస్తాను చెల్లెమ్మా. వెళ్ళిరమ్మా. వస్తాను అల్లుడు గారు. రామ్మా, వెళ్ళొస్తా సాంబయ్య గారు. మనోడు కావాలి మనోడు. ఒరయ్య నరసింహ, ఆడదాకిళ్ళి రిచ్చా ఎక్కిచ్చిరారా. అలా ఎన్నో లేవే. రిచ్చా ఆపయ్యా. ఏంటమ్మా ఏం కావాలా? ఏం కావాలమ్మా? ఎండు మిరపకాయలు, చింతపండు, బియ్యం, పప్పు. ఏం కావాలి? కొత్త టాకు ఉల్లిపాయలు కూడా వచ్చినాయమ్మా. ఏంటమ్మా ఏమైనా తింటావా? పలకా బలపం ఉందా? 2 రూపాయల్లో ఉంది, 3 రూపాయలు ఉంది. పెద్ద చదువులు చదివించే పలకుందా? అరే 3 రూపాయలు పలకొట్టిరా. పిచ్చోడా, నీ కాగితాలమ్మే సారా తాగుతామని దొంగిలించాను రా. నీ నీతులు ఎదవ రాతలు చిల్లర కొట్లో బీడి ముక్కలు కూడా అమ్ముడు కాలేదు. తీసుకో నీ నీతిలో, నా కట్టనే పడతా. ఏట్రా దండాలండి. ఇక్కడ కూర్చున్నారట్రా? అయ్యగారుంటే ఓ 10 రూపాయలు అడుక్కుందామని. అయ్యగారు పట్నం వెళ్ళారు, సాయంకాలం నుండి పండే. ఇంకా ఇక్కడ కూర్చున్నారట్రా? ఓ బీడి ముక్కుంటే ఇస్తారేమో కాల్చుకుందామని. నీడలేదు గీడలేదు అవతల పండే. ఆ పెద్ద కేసును చూడు, అదే ఆ నల్లది. దాన్ని ఆ దోణ్ణి పట్నం తీసుకెళ్లి అమ్మేసి తీసుకురా. ఎవరన్నా చూస్తారా? చేదవ దొంగతనం ఎవరైనా చూసేలా చేస్తారెట్టి. 20 ఏళ్ళు వచ్చాయి, దున్నపోతులా ఉన్నావు. దొంగతనం కూడా చేయడం రాకపోతే ఎట్లా బతుకుతావురా? ఇల్లు ఆ దోణ్ణి కూడా తీసుకొచ్చాయి, లేకపోతే రేటు పలకదు. ఎవరు లేరు, వెళ్ళిపో. అమ్మేసి త్వరగా వచ్చేయి. వచ్చేప్పుడే సారాట్టుకొచ్చాయి. ఏంటి చేతులు ఉప్పుకుంటూ నోకలేయి? ఇంట్లో గంజికి లేదని చెప్పినానుగా. చేయదో కొంప గంజికినేదు ఆయన పట్నం పంపిన అందులో తీసుగా. పట్నం పంపినావా? ఆ. మా అయ్యకాడికి పంపినా పెట్టి డబ్బు కోసం. ఓ లబ్బో ముసల్లాబడికి ఇచ్చేస్తాడు. ఎత్తరు నా నీ పల్లెటూరికి ఇచ్చింది సాల్లే. ఓరి నీ అవ్వ, నీ అందానికి నా బతుకెంత చిన్నదైపోనాదే. మీ అయ్య పట్నంలో ఉన్నాడు, ఆడ అదృష్టం బాగుండి అందరూ ఆడికి సాయం చేస్తున్నారు. ఓరు సాయం చేస్తున్నారు, ఈ ముసల్తానంలో కూడా ఆడే కట్టపడుతున్నాడు. ఆ కట్టబడుతున్నాడా? రోజుకి 4 శవాలు కాల్చడానికి కష్టపడిపోతున్నాడా? నీ అవ్వ, నేను రోజుకి 10 శవాలైనా కాలుస్తానే ఊళ్ళో సామను. అసలన్ని శవాలు ఆడికి ఎట్టొస్తున్నాయే. ఆడి ఎదవ ముఖం చూసి
పోలీస్ స్టేషన్ వాళ్ళు, బస్సు డ్రైవర్లు, ఆసుపత్రి వాళ్ళు రోజు తలకోసేమని సాయం చేస్తున్నారే. మా పెసెంట్ కూడా నా మీద జాలెత్తే ఇవన్నీ రెట్టించేస్తాడు. అప్పుడు చూడే నీకీడనే మేడగట్టించి ఇచ్చేస్తా. ముందు బాగా పీకి చాలు చాలు గాని ఆడి పట్నం ఎందుకు పంపినావు? నీ కదలే నోర్మై యాదవ సంత.